ఒకవైపు విద్య అందడం లేదు, మరొక వైపు వైద్యం అందడం లేదు. విద్య కోసం కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, అక్కడ లక్షల కొలది రూపాయలు కట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. విద్యా హక్కు చట్టం వచ్చింది, ఆర్టికల్ 21A ప్రకారం ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా 25% పేదవారికి ఉచిత విద్యను అందించాలి. మరి కార్పొరేట్ స్కూల్స్ నడిపిస్తున్నటువంటి నారాయణ, చైతన్య, భాష్యం, ఆదిత్య వగైరా వగైరా అనేక రకమైనటువంటి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ రోజు అందులో నుంచి వచ్చిన వాళ్ళు మీ పక్కన మంత్రిగా కూడా మీరు పెట్టుకున్నారు. 25% పేద కుటుంబాలకు ఉచిత విద్యను ఇస్తే ఏ కుటుంబాలైతే ఈ లాభాన్ని పొందారో, అంటే ఈ అవకాశం పొందారో, వాళ్ళు బంగారు కుటుంబాలు అవుతాయి కదా. లక్షల రూపాయలు వెచ్చించలేక, వైద్యం చేయించుకోలేక, కార్పొరేట్ వైద్యం పొందలేక పేదరికంలో ఉన్నవాళ్ళు నిరుపేదలుగా అయిపోతున్నారు, మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు పేదలుగా అయిపోతున్నారు. నేను స్వయంగా చూశాను, పాదయాత్రలో చూశాను. గ్రామానికి వెళితే ఎంతెంత పెద్ద MRI స్కాన్ షీట్లు, సిటీ స్కాన్ షీట్లు, ఇట్లాంటివి రిపోర్ట్స్, ఇంత బంచ్లు ఫైల్స్ పట్టుకుని వచ్చారు నా దగ్గరికి. ఏమిటనంటే ఇళ్ళు అమ్ముకున్నాం, భూములు అమ్ముకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, ప్రాణం అయితే నిలబెట్టుకున్నాం, కానీ నెలవారీగా 5,000 6,000 ఖర్చు అవుతుంది, మందులు కొనలేకపోతున్నాం, ఎంతవరకని మేము వెచ్చించగలుగుతాం, అన్నీ పోగొట్టుకుని నిరుపేదలు అయిపోయామని అనేక మంది నా దగ్గరికే వచ్చి చెప్పారు. మరి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మీరు ఈ కార్పొరేట్ వైద్యం ఇప్పిస్తే అలా ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఈరోజు బంగారు కుటుంబాలుగా ఉంటారు కదా. అలాంటి పనులు మానేసి ఎవరి రక్తం అయితే పీలుస్తున్నారో, ఎవరి డబ్బునైతే లాక్కుని పీక్కుని సంపన్నులుగా తయారయ్యారో వారు పేదల్ని దత్తత చేసుకుని బంగారు కుటుంబాలు చేస్తారనేటువంటి కాన్సెప్ట్స్ మీరు ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఇంకేమైనా కుట్రున్నదా? అంటే P4 అనే దానిలో కనపడని P కూడా ఇంకొకటి ఉందా? అంటే ఈ రోజు ప్రజా రాజధానిని మీరు కట్టిస్తామని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి కోసం ఇప్పటికీ 31,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఈ సంవత్సరం 1,75,000 కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతూ ఉన్నారు. ఓకే, ప్రజా రాజధానిని మీరు కట్టించడానికి మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, మీ బ్రాండ్ ఇమేజ్ వాడండి. మైక్రోసాఫ్ట్ మీరే తెచ్చారు, మొబైల్ ఫోన్ మీరే కనిపెట్టారు, సత్యనారాయణని మీరే CEO చేశారు, దేశవ్యాప్తంగా IT ప్రొఫెషనల్స్ అందరూ కూడా మీకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మీరు ఒక పిలుపునివ్వండి. మీరు పిలిపించినప్పుడు సంపన్నులుగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపార దిగ్గజాలు కానీ, IT ప్రొఫెషనల్స్ కానీ విరాళాలు ఇస్తే ఆ P4 పథకం ప్రజా రాజధాని అమరావతికి పెట్టి మీరు సేకరించినటువంటి విరాళాలతో అమరావతి నిర్మాణం చేయండి. అందుకోసం చేసిన 31,000 కోట్ల రూపాయలు మీరు హామీలిచ్చి పేదరిక నిర్మూలన చేస్తానన్నారు కదా. ప్రతి పేద మహిళ కుటుంబానికి 1,500 రూపాయలు నెలల్లో ఇస్తామని చెప్పారు కదా. వారి కోసం, వారి ఉపాధి కోసం, వ్యాపార కల్పన కోసం, వారికి కావలసినటువంటి ఆస్తులు కానీ భూములు కానీ ఇవ్వడానికి మీరు తీసుకొచ్చినటువంటి 1,000 కోట్ల అప్పులు పేదలకు ఇచ్చి అలా పేదరిక నిర్మూలన చేయండి. మీరు అనేటువంటి ఆ P4 పథకం దాగి ఉన్నటువంటి ఇంకొక P5, ఇంకొక P అంటే కమిషన్లు వచ్చే దగ్గర కాంట్రాక్ట్లు ఇచ్చి దానిని ప్రిజర్వ్ చేయడానికి డబ్బు వెనక్కి తీసుకునే దగ్గర 5వ P పెట్టుకుని అప్పులు తెచ్చినటువంటి కోట్ల రూపాయలు అందుకు వాడుతున్నారా? మీరిచ్చిన హామీల కోసం వాడటం లేదా? మీరు ఈ రోజు హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నీ నెరవేర్చకుండా ఇలాంటి కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదించి ఎలా పేదరికాన్ని నిర్మూలన చేస్తారు, ఎలా సంపద సృష్టిస్తారు అనేటువంటి అంశం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. సంవత్సరం తర్వాత సంవత్సరం సక్సెసివ్ గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ప్రవేశపెట్టే బడ్జెట్స్ కనుక మనం చూస్తే పేదల సంక్షేమం కోసం పెట్టే చిట్టా, దానికి అలొకేట్ చేసే నిధులు పెరుగుతూనే ఉన్నాయి అని అంటే ఈ బడ్జెట్ నిధుల కేటాయింపులు మనకేం సూచిస్తున్నాయి? ఒకవైపు పేదల సంఖ్య పెరుగుతూనే ఉంది, పేదరికం తగ్గడం లేదు, అందుకోసం నిధులు వెచ్చించాల్సి వస్తుంది అని అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ అంటే 75 సంవత్సరాలుగా పరిపాలన సాగించినటువంటి అనేక ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, పేదలకు విముక్తి కలిగించడం అన్నదానిలో విఫలమయ్యాయి అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. మరి ఇలా విఫలమైపోయినటువంటి పార్టీలనే మళ్ళీ మనం ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తున్నామా? పేద ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటిది, ఆలోచించాల్సినటువంటి అంశం ఇది. ఎందుకనంటే ఈ అగ్రవర్ణ ఉన్నత వర్గాల పార్టీలైనటువంటి తెలుగుదేశం కానీ, దాని కూటమి కానీ, వైసీపీ కానీ ఇవన్నీ కూడా పేదలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నాయే తప్ప
నిజంగా వాళ్ళకి ఉపాధి కల్పన చేద్దాం, ఉద్యోగ కల్పన చేద్దాం, వ్యాపార కల్పన చేద్దాం, ఆస్తినిద్దాం, భూమినిద్దాం, ఆదాయం వచ్చే మార్గం ఇద్దాం, తమ కాళ్ళ మీద తాము నిలబడి పేదరికం నుండి విముక్తి చెందే విధంగా ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచన కలిగినవి కాదు. కేవలం ఏదో ఒక ఎరేసి వీళ్ళను, ఈ పేద ప్రజలను ఓటు బ్యాంకుగా చూపించుకుని వాళ్ళ ఓట్లు వేయించుకుని అధికారంలో ఉండాలన్నదే ఈ ఉన్నత వర్గ ఆధిపత్య వర్గ పార్టీల ఆలోచన విధానం. ఎందుకనంటే గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ రాజ్యమేలింది. ఏం చేసింది వైసీపీ? పేద ప్రజలను అడుక్కునే వారిగా చేసింది, బిచ్చగాళ్ళుగా తయారు చేసింది. ప్రజలందరూ కట్టినటువంటి ట్యాక్సెస్ ని బటన్ నొక్కి నీ కొంత అని పంచడానికే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడైనా ఒక భూమి కొనిపెట్టిందా, ఒక ఆస్తినిచ్చిందా, ఒక ఉపాధినిచ్చిందా, ఒక వ్యాపారానికి పెట్టుబడినిచ్చిందా, లేకపోతే ఒక ఉద్యోగం కల్పించిందా? అడుక్కునే వారిగా తయారు చేసింది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇంకొక మెట్టు పైకెళ్ళి కేవలం ప్రభుత్వం నుంచే కాదు అడుక్కునేది, మీరు ఊరూరా తిరిగి అడుక్కోండి, వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి అడుక్కోండి, వ్యాపారం చేసేవాడి దగ్గర అడుక్కోండి, పారిశ్రామికవేత్త దగ్గర అడుక్కోండి, లేకపోతే ఒక NRI దగ్గర అడుక్కోండి అని పేద ప్రజలను బిచ్చగాలుగా తయారు చేయడానిక మన ఓట్లేసి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించి మనం పెట్టుకుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఆత్మగౌరవం ఉండదా? కూటికి లేనటువంటి పేదవాడికి ఉపాధినిచ్చి ఆదాయం సంపాదించే మార్గాన్ని చూపిస్తే కదా వారి ఆత్మగౌరవం నిలబడుతుంది. అంతేగాని అడుక్కునేవాడిగా తయారు చేస్తే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుందా? ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? లేకపోతే తెలిసే అంటే వాళ్ళకి ఆత్మగౌరవం అవసరమా? వాళ్ళకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? పేదలారా గమనించండి, ఆలోచించండి. మనము ఒక ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా చేయాలి. అందుకు కావలసినటువంటి అవసరాలు తీరాలి, ఆస్తులు రావాలి, గౌరవంగా బ్రతకాలి అన్నదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. అందుకే పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలన, విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏమిటనంటే, అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, అనేక రకంగా పేదరికానికి నిర్మూలించి సంపదను సృష్టిస్తామని హామీలు ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తీరాలి. మీరు ఇలా పక్కదారులు చూపించి NGO యాక్టివిటీస్ చేస్తూ రాజ్యాన్ని ఇచ్చినటువంటి బాధ్యతలను విస్మరించి పనిచేస్తామంటే ఊరుకునేది లేదు, చూస్తూ ఉండేది కాదు. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో పేదరిక నిర్మూలన కోసం, సంపద కోసం, అవన్నీ కూడా మీరు చేసి తీరాలి. అందుకు సంబంధించినటువంటి లెక్కలు బయట పెట్టండి. మీరు ఎన్ని సిలిండర్లు ఇచ్చారు, ఎంతమంది తల్లికి వందనం ఇచ్చారు, ఎంతమంది అర్హులుంటే ఎంతమందికి ఇచ్చారు, లెక్కలతో ముందుకు రమ్మని కూడా ఒక సవాలు విసురుతున్నది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ.